రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన పనితీరు ఎట్లా కనబడుతున్నది? కాంగ్రెస్ పార్టీలో ఆయన దాన్ని సర్దుబాటు చేసుకోవడం, సీనియర్లు ఉన్నప్పటికీ తన అవకాశం పట్టుకోవడం ఇవన్నీ ఈ వాస్తవంగా రేవంత్ రెడ్డి గారి లైఫ్ స్కెచ్ చూస్తే అనుకున్నది సాధించిన వ్యక్తి వీ షుడ్ అప్రిషియేట్. వాస్తవంగా ఆషామాషి ముచ్చట కాదు. ఒక జెడ్పీటీసీ స్థాయి. ఆ ముఖ్యమంత్రి నేను 2019లో నేను మహబూబ్నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా పనిచేసిన. కొడంగల్ కూడా నేనే ఇన్ఛార్జిని. ఆయన కొడంగల్లో ఓడిపోయిండు. ఆ రోజు నేనే పనిచేసిన, ఓడగొట్టడానికి కూడా పనిచేసిన. కానీ నాకు అనిపించింది ఆయన ఓడిపోవడం ఆయన కలిసి వచ్చింది. ఓ అంటే ఓటమిని కూడా గెలుపుకు అవకాశంగా మార్చుకునే నైజం కొద్దిమందికి ఉంటుంది. మరి ఇది ఆయన వచ్చి మల్కాజ్గిరిలో అతి తక్కువ ఓట్ల మెజార్టీతో గెలిచి అలా ఢిల్లీకి పోయిండు కాబట్టి ఆ ఢిల్లీలో ఉన్న ఆయన కాంట్రాక్ట్స్ మంచిగా చేసుకొని ఇలా పీసీసీ ప్రెసిడెంట్గా వాళ్ళకి నమ్మకం విశ్వాసం కలిగించి ఇక్కడ రాగలిగిండు. మరి కాంగ్రెస్లో తలలు పండిన నేతల్ని కూడా పక్కకు పెట్టి ఇలా ముందటికి వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీలో ఇలా పాలన చేపట్టగలిగిండంటే గ్రేట్ పర్సనాలిటీ. ఒక రకంగా వీ కెనాట్ అండర్మైన్ హిమ్. పనితీరు ఎట్లా ఉంది? పనితీరు ఆయన చేసే కార్యక్రమాల బట్టే ఉంటుంది. ఇప్పటికి మనం ఇప్పటికీ నా ఉద్దేశం ఏంటంటే పని మీద దృష్టి ఇంకా ఎక్కువ సారించాలి, దూషణ మీద తగ్గించుకోవాలి. బ్లేమింగ్ అదర్స్ ఇట్ షుడ్ బి రెడ్యూస్డ్. వర్క్ ఇంకా బాగా పెరగాల్సిన అవసరం ఉంది. వర్క్ రివ్యూస్ ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. గతంలో ఏదైనా నిర్లక్ష్యం చేయబడ్డదని వాళ్ళు భావిస్తే ఆ రంగాల మీద ప్రధానంగా కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో స్కిల్ యూనివర్సిటీ ఉన్నారు, న్యూ ఇనిషియేటివ్. రియల్లీ ఎవ్రీబడి విల్ అప్రిషియేట్, నోబడి విల్ అపోజ్ ఇట్. అవును, రాష్ట్రానికి ఏదైనా కొత్త తీసుకొస్తానంటే ఎవరు అపోజ్ చేస్తారు? ఈ రాష్ట్రం మెరుగుపడుతుందంటే ఎవరు కాదంటారు? రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయంటే వద్దన వాడు ఎవడు ఉంటాడు? కాబట్టి వాళ్ళు రాష్ట్రం అభివృద్ధి దిశగా పనిచేస్తే చాలా గొప్పగా ఉంటుంది. అది పనిచేయడానికే వాళ్ళు ప్రయత్నం చేయాలి తప్ప వేరే కార్యక్రమాల మీద ఇంకా దృష్టి పక్కకు పెట్టాల్సిన అవసరం ఉంది. వాటికంటే ఎక్కువగా డెవలప్మెంట్ ఓరియంటేషన్ మీద ఎట్లా అయితే మనకు జరుగుతుంది. ఇప్పుడు 10 నెలలు అయింది విద్యాలయాల విషయంలో. వాటన్నిటినీ కంప్లీట్గా మళ్ళీ రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చేసినారు, త్వరలో వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేయడము. ఎందుకంటే ఎవరికైనా ఒక 3 years టర్మే ఉంటుంది. 3 years కాగానే మళ్ళీ 1 year మళ్ళీ పీరియడే కదా, ఎన్నికల పీరియడే. ఆ 1 year అంతా పనిచేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకో 2-3 నెలలు గడిస్తే ఇది 1 yearకి వస్తుంది. కాబట్టి త్వరితగతిన పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వానికి కూడా. ఏదైతే టాస్క్ అనుకున్నారో ఆ టాస్క్ వెంబడి పడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇప్పటికే రైతు కమిషన్ అన్నారు, అది కూడా కంప్లీట్ కాలే. విద్యా కమిషన్ అన్నారు, కంప్లీట్ కాలే. ఒక్కసారి సరే 20 ఏళ్ళు పాలిస్తామనే నమ్మకం విశ్వాసం ఎవరికైనా ఉండొచ్చు, అది బయటికి చెప్పొచ్చు, అది వేరే విషయం. కానీ ఎవరికైనా ఎన్నికల్లో ప్రతి 5 ఏళ్ళకి టెస్టుకు పోవాల్సిందే కదా, మనం పరీక్ష రాయాల్సిందే కదా. దాంట్లో పాస్ అయితేనే ఎవరికైనా అవకాశాలు దక్కేది. అది దక్కాలంటే కనీసం 4 ఏళ్ళ కాలం లోపట్నే పనితీరు చూపెట్టుకోవాలి. అది చూపెట్టుకుంటేనే 5వ సంవత్సరం ఫలితాలు ప్రమాణంగా వస్తాయి. కాబట్టి వాళ్ళు పని మీద దృష్టి సారించి పనిచేయడం మొదలు పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా కొంత సమన్వయం లోపం కనబడుతుంది. అన్ని వ్యవస్థల్ని సమన్వయం చేసుకొని పనిచేసే ఒక వ్యవస్థలు కొంత ఇబ్బంది పడుతున్నాయి అనిపిస్తుంది. కులగణన విషయంలో అంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కులగణన దీనిపైన కొంచెం పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతున్నది. సాధ్యమవుతుందా? ప్రభుత్వం ఈ విషయంలో ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది? వాస్తవంగా కులగణన అనేది ఇప్పుడు హాట్ టాపిక్ ఇన్ ద కంట్రీ. చాలా సీరియస్గా ఉంది. ఎందుకు హాట్ టాపిక్ అయిందంటే కులగణన చేయడానికి 75 ఏళ్ళ స్వతంత్రంలో జాతీయ పార్టీలు ఎప్పుడు ముందుకు రాలే. ఎస్, బోత్ ది పార్టీస్, ఐదర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ. అప్పట్లో మధ్యలో వేరే పార్టీలు వచ్చినప్పుడు కానీ కులగణన కాలే. కులగణన చేయాలనే డిమాండ్ మొదటి నుంచి ఉంది, ఇప్పటిది కాదు. మండల్ కమిషన్ నివేదికలో స్పష్టత ఉంది. ఈవెన్ కాకా కాలేల్కర్ కమిషన్లో కూడా స్పష్టత ఉంది. సరే, గతంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి.
రిజర్వేషన్లు పెంచాలంటే కులగణన చేసి వారికి కావాల్సిన రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అనే కూడా ఆదేశాలు ఉన్నాయి. ఇవన్నీ లేవు కాబట్టి బీసీలకు 50% లోబడి రిజర్వేషన్లు ఉండాలన్న సంకల్పం కొద్దీ బీసీలకు రిజర్వేషన్లు ప్రతిసారి తగ్గిస్తున్న నేపథ్యం కూడా ఉంది. అదొక బీసీలే విక్టిమైజ్ అవుతున్నారు కులగణన వాళ్ళు లేకపోవడం వల్ల. నో అదర్ కమ్యూనిటీ. ఇవాళ ఎస్సీ ఎస్టీలకు కాన్స్టిట్యూషనల్గా వారి సంఖ్య ఎంత ఉంటే అంత రిజర్వేషన్లు ఇవ్వాలనే గ్యారెంటీ ఉంది. 50%లో ఎస్సీ ఎస్టీలు ఏ మేరకైతే పెరుగుతారో ఆ మేరకు బీసీల రిజర్వేషన్స్ తగ్గుతున్నాయి. మీరు 1993 నేషన్ వైడ్గా రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ అయింది, స్టార్ట్ అయింది. అప్పటి నుంచి లెక్కలు వేసుకుంటే కూడా ఈరోజు కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులలో 100% ఓబీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ కాని పరిస్థితి నేను కేంద్రంలో పార్లమెంట్ సభ్యుడిగా, ఓబీసీ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా అనేక సంస్థల పరిశీలన కూడా చూసిన. ఇప్పటికి కూడా అందలేదు, ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అదే 3rd 4th కేటగిరీలో 100% వీళ్ళే ఉంటారు కాబట్టి కింద అటెండర్ స్థాయి, కింది స్థాయి సబార్డినేట్సు, ఈ 100% వేరే వాళ్ళు రారు. మరి కులగణన చేయడానికి ఎందుకు ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి, విభిన్నంగా ఉంటున్నాయి అనేది కొంత మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. అంటే ఏమైండొచ్చు కారణం? ఎందుకు కులగణన చేస్తే వీళ్ళ వాటా వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. వాస్తవంగా మీరు ఒకసారి చూడండి, కేంద్రంలో ఒక పబ్లిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంటో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటో ఉండే, అక్కడ నుంచి వెల్ఫేర్ డిపార్ట్మెంటే, అక్కడ నుంచి మెల్లగా వచ్చి దాంట్లో నుంచి సోషల్ వెల్ఫేర్ వచ్చింది, సోషల్ వెల్ఫేర్ నుంచి ఉమెన్ వెల్ఫేర్ వచ్చింది, అక్కడ నుంచి ఎస్సీ వెల్ఫేర్ వచ్చింది, అక్కడ నుంచి ఎస్టీ వెల్ఫేర్ వచ్చింది. ఇవాళ ఇన్ని శాఖలు వచ్చినాయి కానీ ఓబీసీ వెల్ఫేర్ రాలేదు. కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు ఓబీసీలకు. 75 ఏళ్ళ స్వతంత్రంలో ఓబీసీ మంత్రి లేడు. అలా ఆలోచన ఎందుకు రాలేదు వీళ్ళకు ఉండాలని? ఇప్పటికి కూడా ఏంటంటే వాళ్ళకి పెట్టే ఇంట్రెస్ట్ లేదు. నేను అనుకుంటా నేను మెంబర్గా ఉన్నప్పుడే 2099 బడ్జెట్ 2000 బడ్జెట్ పెట్టేటప్పుడు అసలు ఓబీసీ అనే పదం ప్రస్తావన లేకుండా ఎస్సీ ఎస్టీ ఉమెన్ వీళ్ళందరితో మైనారిటీ అందరితోటి ఇండియా బ్రహ్మాండంగా డెవలప్ కాబోతుందని ఒక స్పీచ్ ఇచ్చింది ఆమె, ఫైనాన్స్ మినిస్టర్. నేను కనీసం ఓబీసీ మాట అన్నా చెప్పబోతేవమ్మా, కానీ బడ్జెట్ మొత్తం తీస్తే కూడా ఓబీసీ పదం కూడా లేదు. మొన్న 2020లో బడ్జెట్లో కనీసం ప్రస్తావన లేదు. మాకు ఇచ్చింది ఏదో సోషల్ వెల్ఫేర్ కింద, ఎస్సీ వెల్ఫేర్ కింద ఒక దగ్గర ఎక్కడో చిన్నగా కనబడుతుంది. అంత దుర్మార్గులం, అంత మీకు అంటరానంలో ఎట్లయినా మేము పార్లమెంట్లో మాట్లాడినా. వాస్తవంగా వాళ్ళకు వ్యతిరేకత ఉన్నది. మొట్టమొదటిసారి ఒక రాజకీయ పార్టీ, ఒక జాతీయ రాజకీయ పార్టీ కులగణన చేయాలని డిమాండ్ తీసుకురావడం అనేది గొప్ప విషయంగా నేను భావిస్తాను. అంటే రాహుల్ గాంధీని మీరు ప్రశంసిస్తున్నారు ఈ విషయంలో? ఖచ్చితంగా ఈ విషయంలో అప్రిషియేట్, రియలైజేషన్. ఈ విషయంలో 75 ఏళ్ళు సోయికి రాకపోయినా రావడానికి కారణాలు ఏంటి అంటే మళ్ళీ లక్ష కారణాలు. వాళ్ళ కారణం వాళ్ళకు ఉంటుంది, మన కారణం మనకు ఉంటుంది. వాళ్ళకి ఎందుకంటే ఓబీసీలు లేకుండా రాజ్యాధికారం సాధించడం కష్టమని రియలైజ్ అయింది కాబట్టి ఇవాళ ఈయన ఓబీసీల పాట ఎత్తుకున్నాడు. లేకపోతే ఇంతకాలం ఓబీసీల ముచ్చట చెప్పలేదు. ఇవాళ ప్రతి దాంట్లో చెప్తున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నారా, పారిశ్రామికవేత్తలలో ఉన్నారా, ఇండ్లు ఉన్నారా, అందాల పోటీలు కూడా ఉన్నారాయన. లాస్ట్కు ఇప్పుడు మెడల్స్ వచ్చిన దాంట్లో కూడా ఉన్నారా అని కూడా మాట్లాడుతున్నాడు. ఇవాళ సరే దానికి మాకు బేస్ ఉంటే కదా దాంట్లో పోయేది. మేము అసలు చదువుకునే పరిస్థితి లేదురా అండి, ఇంకా మెడల్ తెచ్చుకునే పరిస్థితి ఏడున్నది మాకు. ఇవాళ ఒక జాతీయ పార్టీ తీసుకురావడం ఈ నినాదానికి కొంత వెయిట్ వచ్చిన మాట వాస్తవం. ఆ జాతీయ పార్టీకి రిప్రజెంట్ చేసే పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండడం, వాళ్ళు కూడా ఎన్నికల హామీలో కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీల రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పడం, కులగణన చేస్తామనే మాట ఇంకొకటి ఇవ్వడం, అన్ని కులాలకు బీసీల ఎజెండా ఒకటి పెట్టి అన్ని కులాలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తా అని చెప్పడం కొంత ఆశలు రేకెత్తించిన మాట వాస్తవం ఓబీసీలలో. దానివల్ల కూడా అది కొంత వాళ్ళ గెలుపుకు కారణమైంది.
దాన్ని కూడా వాళ్ళు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ అంశం తెలంగాణలో మేజర్ ఎజెండా అనేది నేను అనుకుంటున్నాను రానున్న రోజుల్లో. ఒకటేమైంది, గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం 2017 బడ్జెట్ కూడా 11,000 కోట్లతో పెట్టింది. ఆ రోజు అది ఒక హిస్టారికలే. 11,000 బడ్జెట్ పెట్టడం మొట్టమొదటిసారి మత్స్యకారులకు కానీ యాదవ్ సోదరులకు కానీ స్కీమ్స్ అన్నీ వచ్చినాయి 2011 నుంచే, 2017లోనే. ఆ బడ్జెట్ పెట్టిన తర్వాత వాళ్ళు కూడా ఆ టైంలో కులగణన చేయాలని ఒక తీర్మానం కూడా చేసినారు అసెంబ్లీలో. రెండోది ఎమ్మెల్యేల మీటింగ్ అయింది, ఎంపీల మీటింగ్ అయింది, ఆల్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూర్చున్నారు. కులగణన ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా చేయాలనుకున్నారు. దాదాపు ప్రభుత్వం కూడా దానికి ఇంక్లినేషన్ ఉండే. సరే, కారణాలు వేరే కారణాల వల్ల అది వెనక్కిపోయింది, వేరే ఎజెండాలు ముందరికి వచ్చినాయి. అప్పుడు కూడా వాస్తవంగా 2018 ఎన్నికలకు బీసీ ఎజెండాతోటే టీఆర్ఎస్ ప్రభుత్వం అది పోతుంది కావచ్చు అనే ఆలోచనలు కూడా రాజకీయాలలో ఉన్న వాళ్ళందరికీ ఉండే. సరే, మధ్యలో వచ్చిన కొన్ని మార్పుల వల్ల ఆ ఎజెండా కాకుండా రైతు ఎజెండాతోటి పోయినారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత బీసీలకు అత్యంత సన్నిహితంగా ఉన్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ మాకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినప్పుడే ఒకరోజు అసెంబ్లీ సమావేశాలు పొడిగించి మరి కులగణన చేస్తామని తీర్మానం కూడా పాస్ చేసినారు. చేయడంతో పాటు ఎలక్షన్ కోడ్ వస్తుందని 100 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా దానికి కేటాయించి పడేసి జీవో కూడా జారీ అయింది. ఇప్పుడు అది జారీ అయిపోయి ఇప్పుడు మళ్ళీ 6వ నెలకు వచ్చినాం, కదులుతలేదు. వాట్ ఈస్ ద రీజన్? ఏమైంది? ఒక డెడికేటెడ్ కమిషన్ నీ అంతట నువ్వు అపాయింట్ చేసుకోవడానికి నీకు చట్టపరంగా అన్ని హక్కులు ఉంటాయి, దానికి వర్క్ అసైన్ చేయొచ్చు. కానీ కారణాలు ఏందో కానీ తెలంగాణలో అది నత్తనడక నడుస్తుంది.